సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ ఏంటి ఆ టెస్ట్? అందరికీ నమస్కారం. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ టెస్ట్. చాలామంది ఈ టెస్ట్ పేరు వినుంటారు కానీ ఇది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఇంకా రిజల్ట్ యాక్చువల్గా ఏం చెప్తుంది అనే క్లారిటీ ఉండదు. స్టెప్ బై స్టెప్ సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా ఒక రియాలిటీ తెలుసుకోవాలి. హార్ట్ బ్లాకేజ్ అనేది ఒక్క రోజులో ఫామ్ అయ్యేది కాదు. ఇది చాలా స్లో ప్రాసెస్. ఇయర్స్ టుగెదర్ సైలెంట్గా బాడీ లోపల జరుగుతుందన్నమాట. మీకు పెయిన్ ఉండదు, వార్నింగ్ సిగ్నల్స్ ఉండవు, ఇంకా ఒకరోజు సడన్గా హార్ట్ అటాక్ అనేది రావచ్చు. ఈ ప్రాసెస్ని ఎథెరోస్క్లెరోసిస్ అని అంటారు. ఇందులో ఏం జరుగుతుంది? లైఫ్ స్టైల్ అన్హెల్దీగా ఉన్నట్లయితే హై షుగర్ ఇంటేక్, రిఫైన్డ్ కార్బ్స్, స్ట్రెస్, స్మోకింగ్, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్నట్లయితే ఆర్టరీస్ లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మెల్లగా ఆ డిపాజిట్స్ హార్డ్ అయ్యి కాల్షియం ఫామ్లో మారుతాయి. దానినే క్యాల్సిఫైడ్ ప్లాక్ అని అంటారు. ఇక్కడే సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ టెస్ట్ రోల్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఈ టెస్ట్ స్పెషల్లీ డిజైన్ చేసింది మీ హార్ట్ ఆర్టరీస్లో ఎంత కాల్షియం అక్యుములేట్ అయ్యింది అనేది డిటెక్ట్ చేయడానికి. అంటే ఇది ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అన్నమాట. సిమ్టమ్స్ లేకపోయినా బ్లాకేజ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా లేదా అని ముందుగా చెప్తుంది. ఇప్పుడు ఈ టెస్ట్ ఎలా చేస్తారో చూద్దాం. ఇది సిటీ స్కాన్ బేస్డ్ టెస్ట్. మీరు మెషిన్ మీద 5 to 10 minutes పడుకోవాలి. ఇంజెక్షన్ ఉండదు, డై లేదు, పెయిన్ కూడా ఉండదు. కంప్లీట్లీ నాన్ ఇన్వాజివ్ అప్రోచ్ అనమాట ఈ టెస్ట్ది. స్కాన్ తర్వాత మీకు ఒక నంబర్ వస్తుంది, దాన్నే కాల్షియం స్కోర్ అని అంటారు. ఇప్పుడు ఆ స్కోర్ మీనింగ్ ఏంటి అనేది చూద్దాం. స్కోర్ 0 ఉన్నట్లయితే ఇంకా కాల్షియం డిపాజిట్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు అని అర్థం. రిస్క్ కంపారిటివ్లీ తక్కువ, కానీ ఇప్పుడు ఏమైనా తినచ్చు అనే గ్రీన్ సిగ్నల్ అనేది కాదు. లైఫ్ స్టైల్ని ఇంకా బెటర్గా మెయింటైన్ చేయడానికి ఒక ఆపర్చునిటీగా దీన్ని గ్రహించాలి. స్కోర్ 1 to 100 మధ్య ఉన్నట్లయితే ఇది ఎర్లీ స్టేజ్. ప్లాక్ ఫార్మేషన్ స్టార్ట్ అయ్యింది కానీ రివర్సిబుల్ స్టేజ్లో ఉంది అని. లైఫ్ స్టైల్ కరెక్షన్తో సిచ్యువేషన్ని కంట్రోల్ చేయొచ్చు. స్కోర్ అనేది 100 to 400 మధ్యలో ఉన్నట్లయితే మోడరేట్ రిస్క్ అనమాట. ఆర్టరీస్లో నోటీసియబుల్ క్యాల్సిఫికేషన్ ఉండి మరియు హార్ట్ డిసీజ్ రిస్క్ సిగ్నిఫికెంట్లీ పెరిగింది అని చెప్పి ఇండికేషన్ అనమాట. స్కోర్ ఒకవేళ 400 కంటే ఎక్కువ ఉన్నట్లయితే హై రిస్క్ కేటగిరీ. సిగ్నిఫికెంట్ ప్లాక్ బిల్డప్ అయి ఆల్రెడీ ఉంది, ఇంకా అగ్రెసివ్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం అనే ఒక ఇండికేషన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ టెస్ట్ సిమ్టమ్స్ కోసం కాదు, రిస్క్ డిటెక్షన్ కోసం. చాలామంది చెస్ట్ పెయిన్ వచ్చాక టెస్ట్ చేయించాలి అని వెయిట్ చేస్తారు. కానీ హార్ట్ డిసీజ్ ప్రాబ్లం ఏంటి అంటే కొన్నిసార్లు ఫస్ట్ సిమ్టమే హార్ట్ అటాక్ అవుతుంది. ఈసీజీ మరియు స్ట్రెస్ టెస్ట్ అబ్నార్మాలిటీస్ మోస్ట్లీ అడ్వాన్స్డ్ స్టేజ్లో కనిపిస్తాయి. కానీ కాల్షియం స్కోర్ టెస్ట్ అనేది దానికన్నా ముందే సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు క్వశ్చన్, ఎవరు ఈ టెస్ట్ చేయించుకోవాలి? మీరు 30 to 35 years పైన ఉన్నట్లయితే, మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, డయాబెటీస్, బీపీ, హై కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్, ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ డిసీజెస్, స్మోకింగ్ లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్ అనేది చాలా వాల్యుబుల్ అవుతుంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్లో రైస్ బేస్డ్ డైట్ ఎక్కువగా తినే వాళ్ళకి హిడెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇంకా ట్రైగ్లిజరైడ్స్ ఇష్యూస్ కామన్గా ఉంటున్నాయి. చాలామంది బయటికి స్లిమ్గా కనిపిస్తారు కానీ లోపల మెటబాలిక్ రిస్క్ హైగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ టెస్ట్ ఒక రియాలిటీ చెక్లా పనిచేస్తుంది. కానీ ఈ టెస్ట్కి ఒక లిమిటేషన్ కూడా ఉంది. ఇది క్యాల్సిఫైడ్ ప్లాక్ మాత్రమే డిటెక్ట్ చేస్తుంది. అంటే ఆల్రెడీ హార్డ్ అయిన డిపాజిట్స్, సాఫ్ట్ ప్లాక్, కొన్నిసార్లు ఇంకా డేంజరస్గా ఉండే ఎర్లీ ప్లాక్ ఈ టెస్ట్లో కనబడవు. అందుకే రిపోర్ట్ని ఎప్పుడు డాక్టర్ ఓవరాల్ అసెస్మెంట్తో కలిపి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్కోర్ ఎక్కువ వచ్చినట్లయితే ఏం చేయాలి? ముందుగా ప్యానిక్ అవ్వకండి, కానీ ఇగ్నోర్ కూడా చేయకండి. ఇది బాడీ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుందని సిగ్నల్. ఫస్ట్ స్టెప్ డైట్ కరెక్షన్. షుగర్, రిఫైన్డ్ కార్బ్స్, ఫ్రైడ్ ఫుడ్, ఇంకా ప్రాసెస్డ్ స్నాక్స్ని అగ్రెసివ్గా రెడ్యూస్ చేయాలి. దాని బదులు ఫైబర్ రిచ్ వెజిటబుల్స్, పప్పు, మొలకలు, ఇంకా హెల్దీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేయండి. సెకండ్ స్టెప్ ఎక్సర్సైజ్. డైలీ 30 to 45 minutes బ్రిస్క్ వాకింగ్ లేదా స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజ్ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసి ప్లాక్ ప్రోగ్రెషన్ని స్లో చేస్తుంది. థర్డ్ స్టెప్ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్. బీపీ, డయాబెటీస్, ఇంకా కొలెస్ట్రాల్ స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండాలి. ఫోర్త్ స్టెప్ రెగ్యులర్ మానిటరింగ్. ఒకసారి టెస్ట్ చేసి మర్చిపోవటం సొల్యూషన్ అనేది కాదు. ఆయుర్వేద పర్స్పెక్టివ్ ప్రకారంగా ఈ కండిషన్ ఆమా మరియు కఫా ఇంబ్యాలెన్స్తో సంబంధం ఉండి మెటబాలిక్ టాక్సిన్స్ అక్యూములేట్ అయ్యి ఛానల్స్ బ్లాక్ అవ్వడంగా చెప్తాం. అందుకే డైజెషన్ని స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడం, టైమ్లీ మీల్స్ తీసుకోవటం, ఇంకా హెవీ ఆయిలీ లేట్ నైట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్.
మాధవబాగ్లో కూడా ఇలాంటి రిపోర్ట్స్తో వచ్చిన పేషెంట్స్ని ఒక నంబర్ బేసిస్ మీద మాత్రమే ట్రీట్ చేయం. కంప్లీట్ మెటబాలిక్ ప్రొఫైల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డైజెషన్ మరియు లైఫ్ స్టైల్ అన్నీ అసెస్ చేసి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తాం. దానివల్ల బ్లాకేజ్ ప్రోగ్రెషన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. చివరిగా గుర్తుపెట్టుకోండి, సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ టెస్ట్ అనేది ఒక నంబర్ మాత్రమే కాదు, ఇది ఒక వార్నింగ్ సిగ్నల్.